పాక్ భారత్ యుద్ధం చైనాకి 2,00,000 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. పాకిస్తాను భారత్ అనధికారికంగా యుద్ధం చేసుకుంటే చైనాకి నష్టం రావటం ఏంటి అని అనుమానాలు కలగవచ్చు. చైనాలో తయారైన PL-15 అనే క్షిపణి పాకిస్తాన్ ఎప్పుడో 12 సంవత్సరాల క్రితమే కొనుగోలు చేసుకుంది. అసలు ఆ క్షిపణి ఎరగదీసిద్దని చెప్పాడు చైనా వాడు డెమో వేసి. తాజాగా జరిగిన మే 7వ తేదీ భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత 24 అవర్స్లోనే పాకిస్తాన్ వాడు PL-15 ప్రయోగించాడు. PL-15ని భారత గగనతల వ్యవస్థ సమర్థంగా ఎదుర్కొని దాన్ని తుక్కు చేసి పడేసింది. చైనా వాడు ఏం చెప్పాడు, ఇది రాడార్ వ్యవస్థ కూడా దొరకదు, ఈ PL-15 తిరుక్కుంటా పోయిద్ది, రాడార్కి చిక్కదు, లక్ష్యాన్ని 100% కరెక్ట్గా ఛేదించింది, టార్గెట్ పెట్టి కొట్టారంటే భారతదేశం తుక్కు అయిపోద్దని చెప్పి దాన్ని పెద్ద ఎత్తున అమ్మేశాడు పాకిస్తాన్ వాడికి. చైనాలోనే తయారైంది అది. చైనా ఏరోఫోర్స్ మిసైల్ అథారిటీ అనేది ఈ కామా అనే కంపెనీ దాన్ని తయారు చేసింది. ఎప్పుడైతే ఇది ఫెయిల్ అయిపోయిందో ఈ మిసైల్, ఆ కంపెనీ షేర్ల ధరలు 60% పైగా పతనం అయిపోయాయి. ఇక దాన్ని కొనేవాడు ఎవడుంటాడు? మిసైల్స్ 100% కరెక్ట్గా పనిచేస్తేనే, ఖచ్చితత్వంతో పనిచేస్తేనే కదా వేరే ఏ దేశాలైనా కొనేది. ప్రపంచంలో ఇంకా మిసైల్ ఎవడూ కొండు. మిసైల్ పనిచేయడం లేదు. మీరు చెప్పిన దానికి మీరు అక్కడ పనిచేస్తున్న దానికి సంబంధమే లేదు. అందుకే ఎప్పుడైతే పాకిస్తాన్ భారతదేశంతో కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చిందో అప్పుడే చైనా పాకిస్తాన్ మీద సీరియస్ అయిందంట. భారతదేశంతో కాల్పుల విరమణ ఒప్పందం మాకు తెలియకుండా మీరు ఎలా చేసుకుంటారు? యుద్ధం చేస్తామని కదా మీరు మాకు మాట ఇచ్చింది. భారతదేశం ఈ మధ్య కాలంలో ప్రపంచ దేశాల్లో అన్నిటికన్నా కూడా వేగంగా వృద్ధి చెందుతున్న జీడిపితో ముందుకు దూసుకెళ్తాం. అమెరికాలో పరిస్థితి 2-3% వృద్ధి కూడా లేదు. చైనాలో కూడా అదే పరిస్థితి, జపాన్లో అదే పరిస్థితి, జర్మనీలో అదే పరిస్థితి, బ్రిటన్లో అదే పరిస్థితి, ఫ్రాన్స్లో అదే పరిస్థితి. భారతదేశంలో వృద్ధి చెందడానికి ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. జీడిపి 6.5% వృద్ధితో పరుగులు పెడతా ఉంది. రాబోయే 2-3 సంవత్సరాల్లో ప్రపంచంలోనే టాప్ 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలవబోతా ఉంది. ఇప్పటికే టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో భారత ఆర్థిక వ్యవస్థ కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ని డిస్టర్బ్ చేసేందుకు చైనా పెద్ద ఎత్తున వ్యూహం పన్నింది పాకిస్తాన్ ద్వారా. పాకిస్తాన్ వాడైతే ఇంకా 2-3 రోజులు యుద్ధం చేస్తే పాకిస్తాన్లో అణుస్థావరాలు కూడా బద్దలైపోయే ప్రమాదం ఉంది కాబట్టి పరిగెత్తుకుంటూ అమెరికా వాడి దగ్గరికి వెళ్ళి మా కియానా ఈ హిల్స్ దగ్గర అణుస్థావరాల మీద భారత్ క్షిపణి దాడి చేసింది. త్రుట్లో ప్రమాదం తప్పింది. లేదంటే మనం నిల్వ చేసిన అణుబాంబులన్నీ పేలి పాకిస్తాన్ మొత్తం సర్వనాశనం అయిపోయేది. ఇప్పటికైనా మీరు భారతదేశంతో చెప్పండి, ఆ క్షిపణుల దాడులు కనుక ఆపకపోతే ఈ అణు ప్రమాదం కేవలం పాకిస్తాన్కే కాదు ప్రపంచం మొత్తానికి చుట్టుకునే అవకాశం ఉందని చెప్పేసి కాలు పట్టుకోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా నేరుగా రంగంలో దిగి మోదీకి ఫోన్ చేసి యుద్ధం ఆపించాడు. ఇక చైనా వాడు ఈ విషయంలో వాడి కోపం వచ్చింది. భారతదేశంతో యుద్ధం చేస్తానని నాకు మాట ఇచ్చావు, యుద్ధం ఆపేశావు అని చెప్పేసి. ఎందుకంటే చైనా ఇచ్చిన సరుకు అంతా పోతా ఉంది. అందువల్ల చైనా మరికొన్ని ఆయుధాలు పాకిస్తాన్కి సరఫరా చేస్తుందనే వార్తలు కూడా వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగబోతా ఉందని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టంగా చెప్పారు. దీంతో ఈ ఆపరేషన్ సింధూర్ ప్రస్తుతానికైతే క్లోజ్ అవ్వలేదు. పాకిస్తాన్ని నమ్మడానికి వీల్లేదు. కాబట్టి ఉగ్రదేశం చెప్పిన మాటలను ఎవరిని నమ్మడానికి వీల్లేదు. పాకిస్తాన్ సైన్యం చేతుల్లో ఉగ్రవాదులు ఉన్నారా, ఉగ్రవాదుల చేతుల్లోనే పాకిస్తాన్ సైన్యం ఉందా అనే విషయం కూడా అర్థం కావడం లేదు. అక్కడ పాక్ ప్రధానికి, ఆర్మీ చీఫ్కి పడడం లేదు. ప్రధానమంత్రి చెప్పిన మాట ఆర్మీ చీఫ్ వినడం లేదు. మరి ప్రధానమంత్రిని జైల్లో పెట్టినా పెట్టవచ్చు. ఆర్మీ చీఫ్కి అంత అధికారాలు ఉన్నాయి. గతంలో కూడా మనం చూసాం, పాకిస్తాన్ ప్రధానమంత్రిని చాలా మందిని జైల్లో పెట్టారు. కొంతమంది అయితే బ్రిటన్కి పారిపోయారు. ఒక మాజీ ప్రధానమంత్రిని అయితే ఉరి కూడా తీశారు. రాబోయే రోజుల్లో పాకిస్తాన్లో పరిస్థితులు వేగంగా మారిపోబోతా ఉన్నాయి. ఆ పరిణామాల మీద మనం మరో వీడియోలో తెలుసుకుందాం.